నమస్తే, నా పేరు క్రాంతి. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. పాల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1. మన రైతులు చేస్తున్న కృషికి తోడు డైరీ రంగంలోని నిపుణులు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమైంది. రాను రాను పాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ పాల పదార్థాల వినియోగమే ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నిర్వహించిన మిల్క్ ఫుడ్స్ ఫెస్టివల్ ఈ విషయంలో అనేక విషయాలపైన రైతులకు, వినియోగదారులకు అవగాహన కల్పించింది. పాల ఉత్పత్తిలో మన దేశానికి తిరుగులేదు. గత సంవత్సర గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచాం. 2014 లెక్కల ప్రకారం భారతదేశం 139 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసి అగ్రగామిగా నిలిచింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పాడి రైతులు కష్టించి ఉత్పత్తి చేసుకున్న పాలకు గిట్టుబాటు ధర రావడం లేదు. పాల రైతులకు లీటరు పాలు అమ్మినందుకు 18 నుంచి 20 రూపాయలు వస్తుంటే వాటిని తీసుకున్న ప్రధాన డైరీలు ప్రాసెస్ చేసి ప్యాకెట్లుగా మార్చి బహిరంగ మార్కెట్లో 40 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నాయి. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు, నిపుణులు అనేక పర్యాయాలు మేధోమథనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలోని డైరీ టెక్నాలజీ కాలేజ్ దీనిపైన విస్తృతంగా కృషి చేసి పాడి రైతులను ఆదుకోవడానికి పలు మార్గాలను సూచిస్తోంది. అధిక పాల దిగుబడి సాధించడానికి ఏం చెయ్యాలో సూచనలు, సలహాలు ఇచ్చిన ఇక్కడి నిపుణులు ఇప్పుడు పాల ఉత్పత్తుల సంఖ్యను పెంచడమే కాకుండా వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి, వినియోగదారులు ఎలా స్పందించాలి తదితర విషయాలపైన తిరుపతిలో మిల్క్ ఫెస్టివల్ నిర్వహించారు. పాల ఉత్పత్తులు అనేటివి చాలా ప్రాముఖ్యమైనది. మన రాష్ట్రంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే జిల్లాల్లో మన చిత్తూరు జిల్లా ఒకటి. ఇక్కడ ఆవు పాలు ఎక్కువ. రోజుకు 24 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ పాలు ఎక్కువగా బెంగళూరు, చెన్నై నగరానికి ప్యాకెట్లు అయ్యి వెళ్ళిపోతూ ఉంది. అయితే స్థానికంగా మన జిల్లాలో పాల వినియోగం తక్కువ. సగటున ఒక మనిషి ఒక రోజుకు 150 ml కూడా తాగట్లేదు. ఆరోగ్యకరంగా ఒక వ్యక్తి ఉండాలంటే 283 నుంచి 300 ml రోజు పాలు తీసుకోవాలి. అలా పాలు తీసుకున్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అదే సమయంలో ఈ పాలను ఎక్కువగా ఆ పద్ధతిలో వాడినప్పుడు మనం ఉత్పత్తి చేసిన పాలు మంచి ధర వస్తుంది. ఎవరికి? రైతులకు వస్తుంది. మనం పాలు వినియోగించలేకపోవడం వల్ల రైతులకు ధర రావట్లేదు. పాలు ఏమో రైతుల దగ్గర విపరీతంగా ఉన్నాయి. అయితే ఆ పాలు వినియోగాన్ని పెంచాలి. వినియోగం పెంచాలంటే కన్స్యూమర్స్లో అవేర్నెస్ రావాలి. ప్రతి కన్స్యూమర్ కూడా పాలను, పాల పదార్థాలను వాడే పద్ధతిగా తీసుకురావాలనేది మా కాలేజ్ యొక్క ఉద్దేశం. అలాగే మార్కెటింగ్ పెంచాలనేది మా ఉద్దేశం. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. పాల ఉత్పత్తికి చర్యలు ఇప్పుడు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఇక్కడ నుండి మార్కెటింగ్ కూడా తీసుకోవాలా. విదేశాలకు ఎక్స్పోర్ట్స్ కూడా, ఎగుమతులు కూడా అది ఎంకరేజ్ చేయాలా. అలా ఉన్నప్పుడు పాడి రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. డైరీ టెక్నాలజీ విద్యార్థులు తయారు చేసిన పలు పాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచి వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఐస్ క్రీమ్స్, సుగంధ పాల రకాలు, గీ రెసిడ్యూ, పాలతో తయారు చేసే తియ్యటి పాల పదార్థాలు, వెన్న శాతం అధికంగా ఉండే పదార్థాలు, పాలను వేడి చేసి తయారు చేసే పదార్థాలు ఇక్కడ ప్రదర్శితమయ్యాయి. పాలకోవా, దార్వాడ్ స్వీట్స్, బర్ఫీ, మిల్క్ కేక్, కుందా, కాలా జామున్, దూద్ పేడ, గులాబ్ జామున్ వంటి 100 రకాలను ప్రజల దృష్టికి తెచ్చారు. చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు ఎక్కువ భాగం తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. వినియోగదారులే కాకుండా పాలను ఉత్పత్తి చేస్తున్న రైతులు సైతం పాల పదార్థాలను వినియోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రొఫెసర్ కోటిలింగారెడ్డి కోరుతున్నారు. రైతులకు సూచన ఏంటంటే రైతులు పాలు అమ్మడమే కాదు, పాలు తాగడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళ పిల్లలకు కూడా తాపాలా. క్యాన్సర్లు, రకరకాల వ్యాధులు పిల్లలకు, చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి రాకుండా చూడాలంటే వాళ్ళు
పాలు తాగాల, పాలు వినియోగించుకోవాలా, ఆ తర్వాత పాలు కూడా అమ్మాలా. అయితే వినియోగాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం వినియోగం లేకనే మనకు పాలకు గిట్టుబాటు ధర లేదు. కేవలం 18 నుంచి 22 రూపాయల లీటరు ఆవు పాలు రైతుకు దొరుకుతూ ఉంది. అయితే మనం సిటీలో పాలు కొనాలంటే 40 రూపాయలు పడుతూ ఉంది లీటరు. ఈ వ్యత్యాసాన్ని చాలా అంటే ఇది ఈ మధ్య దళారీలు ఇవన్నీ కూడా ఈ డబ్బంతా ప్రాసెసింగ్ వాటికి పోతుంది. ఏదో ఒక చర్య తీసుకోవాలా, మార్కెటింగ్ పెంచాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి. కనీసం 27 నుంచి 28 రూపాయలు లీటర్కు వస్తే తప్ప రైతుకు గిట్టుబాటు కాదు. ఆ దిశగా మా విద్యార్థుల సాంకేతిక జ్ఞానాన్ని దీనికి ఉపయోగిస్తున్నాం. అనేక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ గ్రూప్స్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి బుధవారం మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకు చిన్న చిన్న యూనిట్లు ఎలా పెట్టుకోవాలా, చిన్న చిన్నగా పదార్థాలు ఎలా తయారు చేసుకుని అమ్ముకోవాలనేటువంటి ట్రైనింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే పాలను ఉత్పత్తి చేస్తున్న రైతులు ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పాల ఉత్పత్తి కోసం ఇటీవల కాలంలో రైతులు ఎక్కువ ఖర్చులు పెడుతున్నందున ఆదాయం పొందలేకపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత వరకు రైతులు తమ కుటుంబ సభ్యుల సాయంతోనే పాలను ఉత్పత్తి చేసుకుంటే మేలని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం డైరీ సైన్స్ డీన్ వేణుగోపాల్ నాయుడు అభిప్రాయపడుతున్నారు. మజ్జిగగా చేసి విక్రయించినా రైతులు మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు. ఉత్పత్తి పెరిగిందంటే ఒకటి గిట్టుబాటు ధరలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనం ఉత్పత్తి ఖరీదు తగ్గించుకోవడం. రైతులు ఏమంటే ఉత్పత్తి ఖరీదు తగ్గించుకోవాలంటే వాళ్ళ యొక్క ఇన్పుట్స్ వాళ్ళే పశువులు మేపుకొని, వాళ్ళే పొలంలో గడ్డిలు పండించుకొని, వాళ్ళకు దగ్గర ఉండే పదార్థాలతోనే ఆవులు మేపుకునేది ఒకటి. రెండేది మన ఉత్పత్తి చేసిన పాలను అధిక ధరకు ఎలా ఉపయోగించుకోవాలి. అధిక ధర కంటే పాలుగా అమ్ముకోకుండా, లేదు పాలుని కూడా మనం ఎక్కడైతే మార్కెట్ బాగుందో అక్కడ తీసుకొచ్చి రైతులు కోఆపరేటివ్ సొసైటీ లాగా వచ్చి అక్కడ అమ్ముకుంటే, ఇక్కడ టౌన్లో ఉంది, ఇక్కడ మనకు ప్రాసెస్డ్ మిల్కే 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు. అదే రైతుకు అక్కడ 18 రూపాయలు 20 రూపాయల లోపలనే వస్తున్నది. ఆ మార్కెటింగ్ వాళ్ళు చేసుకోగలిగితే వాళ్లకు 25% ఆఫ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఆ పాలుగానే అమ్ముకోకుండా వాళ్ళు పదార్థాలు కూడా కొన్ని తయారు చేసుకోగలిగితే, వాళ్ళు చేసుకొని వాళ్ళ లెవెల్లో కొన్ని చిన్న పదార్థాలు చేసుకోగలిగితే వాళ్ళు ఆ పాలను 30 to 40% ఆఫ్ ఎక్కువ ధరకు ఉత్పత్తి చేసుకునేదానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, సింపుల్గా మనకి ఏ టెక్నాలజీ అవసరం లేదు. పాలును మజ్జిగ చేసుకుంటే మీకు మజ్జిగ యొక్క రేటు ఎంత ఉంది? అదే సమ్మర్లో మీకు ఆ మజ్జిగ రేటు ఎంత ఉంటుంది? మనకు చాలా కంపెనీలు మజ్జిగలు వేస్తుంటారు, దాంట్లో క్వాలిటీ కూడా తక్కువ. అదే రైతులు చేసుకుంటే దాంట్లో ఎక్కువ క్వాలిటీతో చేసుకోవచ్చు. ఇట్లా వినియోగదారుడికి ఉపయోగపడుతుంది, అటు రైతులకు ఉపయోగపడేట్టుగా మనం పద్ధతులు చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులున్నా రైతులు మాత్రం పాల ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్నారని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధాకర్ రెడ్డి అంటారు. గిట్టుబాటు ధర విషయంలో రైతులు కేవలం ప్రభుత్వాల మీదనే ఆధారపడకుండా తమంత తాము పాల పదార్థాలపైన అవగాహన పెంచుకోవాలని, తయారీ, మార్కెటింగ్ తదితర విషయాలను తెలుసుకున్న రైతులు తప్పకుండా లాభాలు పొందుతారని ఆయన అంటారు. ఇందుకు తమ విశ్వవిద్యాలయం తరపున తప్పకుండా సాయం చేస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు. అలాంటి ఓవర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా ముందుగానే ఒకటి మాత్రం మన కాలేజీల తరపున కావచ్చు, ప్రభుత్వ తరపున కావచ్చు, వాళ్ళ అవగాహన మాత్రం కలగజేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది చేయించి అలాంటి పరిస్థితుల్లో వాటిని పాలన చేసుకొని ఏ విధంగా ఉపయోగించుకొని మళ్ళా వాళ్ళు ఆర్థికంగా ఒడిదుడుకులతోటి నష్టపోకుండా దాన్ని ఏ విధంగా పాలన చేసుకొని కన్వర్ట్ చేసుకొని పదార్థాలని అమ్మి కొంత నిలబడేదానికి మాత్రం విషయంలో చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం అది. కాబట్టి అట్లాంటి అవగాహన కల్పించేదానికే ఈరోజు వెటనరీ యూనివర్సిటీ తరఫున ఉన్నటువంటి డైరీ టెక్నాలజీ కాలేజీలో కూడా ఈ మహిళా సాధికారిత గ్రూపులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చేసుకొని వాళ్ళకి అవగాహన పెంచి అట్లాంటి క్రైసిస్లో కూడా వాళ్ళు నిలదొక్కునే దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి అని తెలియజెప్పేదానికి కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు వచ్చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పాల పదార్థాల తయారీలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని డైరీ టెక్నాలజీ విద్యార్థులు తమ స్థాయిలో శ్రమిస్తూనే ఉన్నారు. రైతులు ఆదాయం పొందడానికి ఏం చెయ్యాలో తెలుసుకోవడానికి విస్తృత ప్రయోగాలు చేస్తున్నారు. వీరు దాదాపు 100 రకాల పాల పదార్థాలను తయారు చేస్తూ స్వయంగా విక్రయాలు సైతం నిర్వహిస్తున్నారు. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సమయంలో కొందరు రైతులు సకాలంలో విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని డైరీ టెక్నాలజీ విద్యార్థులు అంటున్నారు. విరిగిపోయిన పాలతో సైతం ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు అని సూచిస్తున్నారు.
మాకు మామూలుగా ఏమంటే ఎక్కువ మిల్క్ వస్తుంది, కొన్ని సీజన్స్లో ఎక్కువ మిల్క్ వస్తుంది, కొన్ని సీజన్స్లో తక్కువ మిల్క్ వస్తుంది. రైతులు పాపం ఏం చేస్తారంటే ఎక్కువ మిల్క్ వచ్చినప్పుడు అమ్మడానికి ఉండదు, వాళ్ళు ఇన్ని రోజుకి ఇన్ని ఇళ్ళకి అని మిల్క్ పెట్టుకుంటారు, పడేస్తారు. లేకపోతే డైరీస్కి ఆ రోజు వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది, అది లేదు అంటే పడేస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఇలా ప్రోడక్ట్స్ చేసుకున్నారంటే లాభం కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మిల్క్లో ఏ పార్టికల్ దీన్ని తీసుకున్నా వదలకుండా ప్రతి ఒక్క దాంతో ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గీ చేస్తారు, గీ చేస్తే మిగిలింది అనుకోండి, కింద వచ్చే గసి అంటాం కదా మనము, ఆ గసితో కూడా ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మిల్క్ విరిగిపోయాయి అనుకోండి, విరిగిపోతే దాంతో వే సూప్ చేసుకోవచ్చు, వే డ్రింక్స్ చేసుకోవచ్చు. దేంతో అయినా మిల్క్లో ప్రతి ఒక్కటి ఉపయోగమే, కానీ ఏది ఉపయోగం లేదు అన్నది లేదు. సో అలా అవన్నీ తెలియాలి కదా అందరికీ, అందుకోసమని ఎగ్జిబిషన్ పెట్టాం. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ముడి సరుకులతో కూడా పాలను ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు వివిధ ప్రోడక్ట్స్గా. మన ఇంట్లో ఉన్న చిన్న ముడి సరుకులతో ఎన్ని విధాలుగా అనుకుంటే అన్ని విధాలుగా మనం ఆన్ ది స్పాట్ షార్ట్ టైంలో ఎన్ని ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసుకునే విధంగా పుస్తక రూపంలో కూడా మేము చూపించాము. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏముండదు. మన ఇంట్లో ఉన్న పాలను వేస్ట్ కాకుండా చూడడానికి మనం మనకు టేస్ట్ ప్రకారం ఏదైనా ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. డైరీ రంగం ఎంతో కష్టంతో కూడుకున్నది. నిత్యం పాడి పశువుల సంరక్షణను శాస్త్రీయ పద్ధతుల ద్వారా కాపాడుకుంటూ రావాలి. ఇంత కష్టపడి ఉత్పత్తి చేస్తున్న పాలను రైతులు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని డైరీ విద్యార్థులు కోరుతున్నారు. నేను ఈ కాలేజ్కి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను అసలు పాలతో ఇన్ని ప్రొడక్ట్స్ ఇన్ని విధాలుగా చేస్తారని. మా ఇంట్లో అయితే ఎప్పుడైనా పాలు చెడిపోతే మేము ఎప్పుడు కూడా పాడేస్తాం, కానీ నాకు తెలియదు ఇక్కడికి వచ్చేంత వరకు ఎప్పుడైనా పాలు చెడిపోతే ఇన్ని ప్రొడక్ట్స్ చేస్తారనేసి. ఇప్పుడు అలా మన పాలతో మనం కామన్గా రెగ్యులర్గా అందరికీ చేసిన ప్రోడక్ట్ కోవా వచ్చేసి చేసుకోవచ్చు. ఇంకా కోవా నుంచి చాలా రకాల ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. అలా ఒక విధమైన ప్రోడక్ట్ గురించి ధార్వాడ్ పేడ అనేది అదొక ప్రోడక్ట్. ఇది ఒక కోవా బేస్డ్ ప్రోడక్ట్. అంటే కోవా ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ కోవాని తీసుకుని మనం ఫస్ట్ గీలో బాగా ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకుని షుగర్ యాడ్ చేసి అది బాగా షుగర్ అనేది క్యారమలైజేషన్ జరిగి మనకి కోవాకి ఆటోమేటిక్గా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. అప్పుడు దాని తర్వాత మనం వేసిన గీ అనేది ఫ్యాట్ ఎక్స్పెల్ అయ్యి బయటకు వస్తుంది. దాని తర్వాత మనం చల్లార్చుకుని వాటిని బాల్స్లా చేసుకుని షుగర్ పౌడర్లో డిప్ చేసుకుంటే రైతులకి ఇచ్చేది అంటే ఇప్పుడు వాళ్ళు పాలను ఉత్పత్తి చేస్తారు, కానీ సరైన సమయానికి వేరే చోటకి అందించలేకపోతారు. సో వాళ్ళు ఇలా పాడైపోయిన పాలతో ఏం చేసుకోవాలి అని తెలుసుకుంటే ఆ ప్రాబ్లం లేకుండా వాళ్ళే డైరెక్ట్గా దాని నుంచి కోఆగులేటెడ్ ప్రొడక్ట్స్ చేసుకుని వాటిని వాళ్ళు అమ్ముకోవచ్చు. వాళ్ళకి నుంచి అర్థమవుతుంది బై ప్రొడక్ట్స్ ఎలా యూస్ఫుల్గా కన్వర్ట్ చేయొచ్చు, వేస్ట్ చేయకుండా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ నుంచి ఏం చేయొచ్చు వాళ్ళకి అలా అర్థమవుతుంది. మిల్క్ ఎలా యూస్ చేయొచ్చు, ఎక్కువ మిల్క్ ఉంది ఆ మిల్క్తో ఏం చేయాలి అన్నీ వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఫస్ట్ వల్ల వాళ్ళకి ఒక్కొక్క ప్రొడక్ట్స్ ఎలా చేయాలి, ఇక్కడ మేము బుక్స్ కూడా సెల్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి ఎలా ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేయాలి, ప్రిపరేషన్స్ కూడా అర్థమవుతుంది. బై ప్రొడక్ట్స్ వేస్ట్ చేయకుండా న్యూట్రిటివ్గా పిల్లలకి అందరికీ ఎలా నచ్చుతాయో అలా చేయడానికి, స్నాక్స్ అలాంటివన్నీ చేయడానికి వాళ్ళకి తెలుస్తాయి. పాల ఉత్పత్తులపై తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం డైరీ టెక్నాలజీ విభాగం నిర్వహించిన మిల్క్ ఫెస్టివల్కు మంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున వినియోగదారులు పాల్గొని పలు విషయాలు తెలుసుకున్నారు. అయితే విశ్వవిద్యాలయ నిపుణులు, విద్యార్థులు ఇంతటితో ఆగిపోకుండా రైతులకు మేలు చేయడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటి ద్వారా నిరంతరం సాయం చేస్తూనే ఉండాలి. అప్పుడే పాడి రైతుల ఆదాయాలు పెరుగుతాయి. ప్రస్తుతం రైతులకు నిపుణుల నుంచి ఆరోగ్యకరమైన భరోసా కావాలి. అలాంటి భరోసా కల్పిస్తున్న ఈ విద్యార్థులు, విశ్వవిద్యాలయ నిపుణులు ఎంతైనా అభినందనీయులు. సాక్షి న్యూస్, తిరుపతి. సాగుబడిలో ఒక చిన్న విరామం తీసుకుందాం.